హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ అలాగే హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను కదా. వీడియోకి అయితే ఒక 40 వ్యూస్ అయితే వచ్చాయి. అది చాలండి. యాక్చువల్లీ నేను పెట్టేటప్పుడు 12:58కు అరౌండ్ 11:58 నాకు కరెక్ట్ గుర్తులేదు. వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేసి 1 అవర్కి చూస్తూనే ఉన్నాం. ఒక్క వ్యూ కూడా రాలేదనమాట. వ్యూస్ కూడా ఇంకెవ్వరూ చూడలేదు నా వీడియోని. చాలా ఫీల్ అయిపోయానండి. ఇంక అలాగే నైట్ 8 o'clockకి ఆన్ చేసి 5 వరకు చూశాను. ఇంక వదిలేశాను. ఇంకెందుకులే ఎవరో చూడట్లేదని. ఇంకా నైట్ 8 o'clockకి ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఎవరు చూసారా లేదనేది. ఇంకా 40 వ్యూస్ అయితే ఉన్నాయండి. ఇంకా చాలా హ్యాపీనెస్ అనమాట. ఫేస్లో స్మైల్ వచ్చేసింది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూసినందుకు. యాక్చువల్లీ నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ వీడియో ఆన్ చేసినాక వేరే ఇంకా కరెక్ట్గా అనేది మీకు ఏమంటారు, అది డెలివరీ చేయలేకపోతున్నాను అనమాట నేను చెప్పాలనుకునేది. ఇంకా మళ్ళీ చాలా రోజులు గ్యాప్ తర్వాత అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను కదా, అందుకే కొంచెం తడబడిగా ఉంటుందన్నమాట. ఇలా కొన్ని రోజులు చేస్తే మళ్ళీ అలవాటు అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చేసి ఇంట్లో అయితే సండే వీడియో అనమాట. ఇది సండే రోజు ఏంటి ప్రిపేర్ చేశాను అనేది అయితే వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజు వచ్చి ఈ సండేకి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ సమ్మర్ కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి. ఈరోజు ఏం చెయ్యను, బిర్యానీ లాంటివి అనుకున్నాను. కానీ క్లైమేట్ అయితే కూల్గా ఉందన్నమాట. నైట్ అంతా వర్షం పడింది ఫుల్గా. ఇంకెందుకు, చల్లగా ఉంది కదా, చాలా రోజులు అవుతుందని చెప్పి ఈరోజు అయితే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇదండి, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో కరెక్ట్గా 3 గ్లాస్ కానీ 4 గ్లాస్ కానీ వేస్తానమాట. మాకు ఉండేది 2 మెంబర్స్ము. ఒకేసారి చేసేస్తాను. ఇంకా మధ్యాహ్నంకి నైట్కి ఒకసారి బిర్యానీ అనేది చేస్తానమాట. సో అలాగే వేసి చేసాను. ఇంకా బిర్యానీ వచ్చి ఇక్కడ రెడీ అవుతుందండి. మసాలా అన్నీ వేసాను. కానీ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు ఒక్కటే అనిపిస్తుంది అనమాట. నేను ఈ బిర్యానీ చేసేటప్పుడు ఇందులో ఒకటైతే వేయడం మర్చిపోయాను. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ బిర్యానీ చేసిన వాడు మెయిన్గా లేడీస్ అయితే బాగా అర్థమవుతుందండి ఏం వేయలేదు అనేది. నా మతిమరుపుతో అయితే ఆ వేయడం మర్చిపోయాను. ఇది పట్టుకుని ఇదా తాగి బాగుందా? కలుపుతాను. ఇప్పుడు వచ్చి సమ్మర్ కదా, ఎండలు ఫుల్గా ఉన్నాయని చెప్పి డైలీ అయితే మా బాబుకి ఒక గ్లాస్తో అయితే పటికి నీళ్ళు అయితే ఇస్తానమాట. సో ఈరోజు కూడా ఇంకా టైం అవుతుందని పటికి నీళ్ళు అయితే అడుగుతున్నాడు. ఒక సైడ్ బిర్యానీ చేస్తూ ఒక సైడ్ వారిని చూస్తూ అల్లరి చూస్తూ అది వేయడం అయితే మర్చిపోయాను. ఇంక ఇప్పుడు వచ్చి బాబుకి వచ్చి పటికి నీళ్ళు అయితే కలిపాను అనమాట. ముందే పట్టికి నానబెట్టి పెట్టాను, కానీ కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోయాయి. అయినా సరే వదలట్లేదు, ఇచ్చేయమంటున్నాడు తొందరగా. అందుకోసమనే ఇంకా స్పూన్తో కలిపి లైట్గా కలిపి చిన్న చిన్న ముక్కలే ఉండిపోయాయి అనమాట. ఇంకా పటికి వాటర్ అయితే ఇచ్చేసాను. మా వాడైతే తాగేశాడు. మా ఇల్లు వచ్చి గందరగోళంగా ఉంటుంది
ఉంటుందండి. చూసారు కదా, ఎక్కడ పెట్టిన వస్తువు అయితే అక్కడ ఉండదు. మా బాబు అన్నీ కింద పైకి పైన కిందకి హాల్లోను తీసుకొచ్చి కిచెన్లో తీసుకొచ్చి హాల్లో ఇలా వేస్తూ ఉంటాడనమాట. ఏ వస్తువు ఒక దగ్గర అయితే ఉంచడు. అందుకే ఇల్లు అయితే గందరగోళంగా ఉంది. ప్రతిసారి ఎన్ని వేస్తుంటే సరుద్దుతూ ఉంటాను. లాస్ట్కి అయితే నాకే చిరాకు వచ్చి రెడీ అయిపోయావు స్కూల్కా? ఏంటి ఎంత బ్యాగ్ పట్టుకుని వెళ్తావా? ఏది బ్యాగ్ చూపించు, చూపించు బ్యాగ్. ఏమేమి ఉన్నాయి బ్యాగ్లో? ఎక్కువ ఉన్నాయి బ్యాగ్లో. ఏ స్కూల్కి వెళ్తావా? నా బాను స్కూల్కి వెళ్తావా? అవునా, సరే బాయ్ 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 చెప్పు. వెళ్ళి బయటికి ఓకే బాయ్ చెప్పు. బాయ్ ఇటు చూడు చెప్పు. బాయ్ ఓకే, ఆల్ ద బెస్ట్. వెళ్ళు స్కూల్కి. స్కూల్ ఇప్పుడు కాదు నాన్న, 1 month పోయాక అప్పుడు వెళ్ళు. రా వచ్చి రా. ఇంకా ఒక సైడ్ అయితే మా బాబుకి అయితే ఇప్పుడే స్నానం చేసి రెడీ చేశాను అనమాట. రెడీ చేసిన తర్వాత ఇంకా ఆ బ్యాగ్ అయితే పక్క రూమ్లో దొరికింది. ఇంకా బ్యాగ్ ఎత్తుకుని వచ్చేసాడు. ఇంకా బ్యాగ్ వేసుకుని వచ్చేసి నాకు స్కూల్కి తీసుకెళ్ళండి, ఇంకా నేను స్కూల్కి వెళ్తాను అయితే అని చెప్పి అయితే బ్యాగ్ అయితే వేసుకుంటున్నాడు. నిజంగా వీడికి స్కూల్ ఏజ్ వస్తే నిజంగా స్కూల్కి వెళ్తాడో లేదో కానీ ఇప్పుడు మాత్రం స్కూల్కి వెళ్తానని చెప్పి అయితే బ్యాగ్ వేసుకుంటున్నాడు, రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు మా బాబు ఏజ్ వచ్చి 2.5 years అండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అందుకు మేము అంగన్వాడీ స్కూల్కి కూడా అడిగాము, ఒకసారి తీసుకుంటారా మేడం గారు అని అంటే ఆమె వచ్చేసి 4 years వచ్చాక తీసుకుంటానని చెప్పారు. లేకపోతే ఇప్పుడు జూన్ నుంచి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే అంగన్వాడీ స్కూల్ అయితే ఉంటుంది, ఒకసారి పంపించండి కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పారనమాట. సో జూన్ మంత్ అదే ఈ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి పంపించి చూడాలన్నమాట, ఎలా ఉంటుంది ఏంటి, అలవాటు అవుతాడా లేదనేది. ఇంకా స్కూల్కి అయితే వెళ్తానని ఒకటే అల్లరనమాట. ఇప్పుడు వచ్చి బ్యాగ్ తీసేసుకున్నాము, పడుకోవడానికి టైం అవుతుంది, పడుకోరా నాన్న అని తీసిస్తే ఇంకా చూడండి ఎలా అయితే ఏడుస్తున్నాడు. సరే ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఎప్పుడైనా సరే వెజ్ కర్రీస్ మాత్రమే నేను చేస్తానన్నమాట. నాన్ వెజ్ కర్రీస్ చెయ్యను, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ నాకు అంతగా రావు. ఈరోజు వచ్చి మా వారైతే ఫిష్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాక వేరే చిన్న పని అయితే పడిందనమాట. సో ఆ పని పడిందని చెప్పి వెళ్ళిపోయారు. నువ్వు ఎలాగో నీకు లాస్ట్ టైం చూపించాను కదా, అండ్ మా ఇంటికి అయితే వెళ్ళానమాట. వెళ్ళేటప్పుడు అయితే మా అక్క అయితే ఒకసారి చూపించింది ఎలా చేయాలని. మా అమ్మ కూడా చూపించింది, అక్కడ చూసి నేర్చుకున్నాను అనమాట. నాతోనే కర్రీ కూడా చేయించారు, ఫిష్ కర్రీ ఎలా చేయాలి అనేది కూడా నాకు సరిగ్గా రావట్లేదని. ఇంకా అందుకని నేర్చుకున్నాను అనమాట. సరే నాకు కూడా వచ్చింది కదా, నువ్వు వెళ్ళు, నేను బాగా చేస్తాను అని చెప్పాను అనమాట. సరే అని మా వారు అయితే వెళ్ళిపోయారు ఆ పని కోసం అనమాట. లేకపోతే చేసి వెళ్తానన్నారు. సరే నేను చేసుకుంటాను వెళ్ళిలే, నీకు టైం అవుతుందంటే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే స్టార్ట్ చేశానండి కర్రీ. ఇక ఆనియన్స్ అన్నీ వేస్తాను అనమాట, తాలింపు పెట్టేసి ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు డైరెక్ట్ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం పేస్ట్, దాన్ని అయితే వేయరనమాట. ఇంకా ఎంత లేట్ అయినా సరే అల్లము వెల్లుల్లి 2 దంచేసి అయితే వేస్తారనమాట. అలా వేస్తేనే వాళ్ళకి టేస్ట్ అనిపిస్తుంది అంట. ఇంకా నేనైతే ఎప్పుడు కర్రీస్ చేసినా సరే మ్యాక్సిమం నేను నాన్ వెజ్ చేయను. ఒకవేళ ఎప్పుడైనా చేస్తే అల్లం పేస్ట్ అయితే డైరెక్ట్ వేసేస్తాను అనమాట. ఇది అన్నిటికీ మనకు టైం ఉండదు, ఇంకా తొక్కలు తీసుకుని ఇవన్నీ వెయ్యాలి కదా అని. ఇంకా ఇంట్లో లాగా చేద్దాము ఒకసారి, ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు అని చెప్పి ఈరోజు నేను కూడా అదే సేమ్ వాళ్ళలాగే చేశాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా అన్నీ దంచేసి మొత్తం అయితే అందులో వేసాను అనమాట. వేసిన తర్వాత తాలింపు మంచిగా పెట్టేశాను అనమాట. వాళ్ళు ఏమేమి వేసి చూపించారో అవన్నీ వేసి తాలింపు పెట్టి ఇంకా చేప ముక్కలను అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. పసుపు కూడా రాసాను ఫస్టేని, కడిగేసి పెట్టిన తర్వాత అవైతే ఇంకా తాలింపులు అయితే వేసేసాను. మా ఇంట్లో వచ్చి నాన్ స్టిక్ కళాయి అయితే ఇదే పెద్దదనమాట, దీనికంటే చిన్నవే ఉన్నాయి, ఇంకా పెద్ద కళాయిలు అయితే ఏం లేవు. అందుకని దీనిలో సరిపోకపోయినా దీనిలోనే పెట్టాను. సిల్వర్ కళాయిలు అయితే ఉన్నాయండి, దానిలో వేస్తే ఏమవుతుందంటే చేపలు కింద భాగం అంటేసుకుంటుంది కదా, అందుకనే అందులో వేయలేదనమాట. ఇది చిన్నగా ఉంది, కలపడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఇంకా నాన్ స్టిక్ కదా అంటకుండా ఉంటుందని చెప్పి దీనిలో అయితే వేసి మెల్లిగా ఇబ్బంది పడి ఇంకా
ఫుల్గా కలిపేసాం అనుకోండి గరిటతోని చేపలన్నీ విడిపోతాయి, ముక్కలు అయిపోతాయి. అందుకని లైట్గా అయితే ఒక్కొక్క పీస్ని అయితే తిరగేస్తున్నాను. ఇంకా చేపలు ఫైనల్గా కర్రీ ఎలా వస్తుందో నాకు తెలియదండి. బిర్యానీ అయితే ఒక సైడ్ రెడీ అయిపోయింది. బిర్యానీలో ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర అయితే వేద్దాం అనుకున్నా, ఉందే అనుకున్నాను ఫ్రిడ్జ్లో, కానీ చూస్తే కొత్తిమీర అయితే లేదనమాట. ఇంకా ఈ సమ్మర్ అయితే ప్రతి సమ్మర్ కంటే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. ఇంకా ఎండలకైతే చచ్చిపోతున్నాము. ప్రతి ఇయర్ అయితే మేలో వర్షాలు అయితే స్టార్ట్ అయ్యేవి అనమాట. లాస్ట్ ఇయర్ ఫుల్ వర్షాలండి, మే స్టార్టింగ్ నుంచే పడేవి అనమాట. ఈ ఇయర్ అయితే అసలు వర్షం అనేదే లేదండి. ఇక ఫైనల్లీ బిర్యానీ చేపల కర్రీ టేస్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ బాయ్.